ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశం. అదాని చివరికి ఇవాళ వైట్ హౌస్ నుంచి కూడా వాళ్ళు వాళ్ళ ప్రెస్ మీట్లో మాట్లాడారు దీని గురించి. భారత అమెరికా సంబంధాలు పటిష్టంగా ఉన్నాయి, ఇది ఒక అదాని అంశం వల్లనే ఇదేమి కాదని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ డిస్కషన్ జరుగుతుంది. మరి చాలా క్లియర్గా ఇందులో ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్తున్న దాంట్లో 2100 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారు. అది 4 రాష్ట్రాలను ఆ రాష్ట్రాలు కూడా స్పెసిఫై చేశారు: తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్. కానీ 2100 కోట్లలో 1750 కోట్ల రూపాయలు ఓన్లీ ఇన్ ఏపీ, మన ఆంధ్రప్రదేశ్ నుండి ఇచ్చారు. ఒక ఆఫీసర్ ఎవరైనా తీసుకుంటే 1 కోటి 2 కోట్లు వాళ్ళు తీసుకోగలరు, కానీ 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకోవాలంటే దానికి పెద్ద ఆఫీసరే అయింది. అసలైన ఆఫీసర్ తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా తీసుకోలేదు. తర్వాత దీనికి చాలా క్లియర్గా ఎక్కువ చదువుకోవాలన్నా ఎక్కువ విత్తనవాదం చేయాల్సిన పని ఉంటుంది. ఇది గుజరాత్లో ఇంటిట్యూషన్ నుంచి వాళ్ళు ₹99 కొంటే నువ్వు సేమ్ ఇయర్ సేమ్ పీరియడ్లో నువ్వు సెకండ్ ద్వారా ₹2.49 నువ్వు అగ్రిమెంట్ చేసుకున్నావంటే ఎప్పుడో 10 ఏళ్ల క్రితమో లేదంటే 10 ఏళ్ల తర్వాత అంటే అది సేమ్ పీరియడ్లో ఇంటిట్యూషన్ కూడా అది గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్, సెకండ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నాము. మన ₹1.99 చేసుకున్నప్పుడు ₹2.49 10 యూనిట్ 50 పైసలు పెంచి దాదాపు 25 ఏళ్ల పాటు ప్రజలపైన ₹1,00,000 కోట్ల భారం మొక్కడానికి అగ్రి అయ్యావు. పైగా అప్పుడు మంత్రిగా ఉన్నాయన ఇవాళ ఆయన కూడా చెప్తున్నాడు, నాకు చెప్పలేదు, అర్ధరాత్రి ఫోన్ చేసి సంతకం చేయమంటే సంతకం చేయలేదు, క్యాబినెట్ తీసుకొని పోతే పాస్ చేశాడు, ఎలాంటి డిస్కషన్ కూడా జరగలేదని చెప్పి బాలివేటి శ్రీనివాస్ రెడ్డి గారు అప్పుడున్న విద్యుత్ శాఖ మంత్రి కూడా ఆయన కూడా చెప్పారు. ఇంకా క్లియర్ కట్ కేసు, పక్కా క్లియర్ కట్ కేసు. దాదాపు ₹1,00,000 కోట్ల భారం ప్రజలపైన పడింది. వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఆయన బీజేపీ ఎంపీ ఇచ్చాడు, మేము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాదు కదా, కరెక్టే మీరు అధికారంలో ఉన్న రాష్ట్రం కాదు, కానీ 1750 కోట్ల రూపాయలు మీరిద్దరు వాటాలు వేసుకుని పంచుకున్నారని చెప్తాను. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు, ఆనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మీరిద్దరు దొంగలు కూడా పంచుకున్నారు. కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అదాని పేరు కూడా ఎత్తలేకపోతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు మరి అన్నీ చెప్తాడు, దొంగల రాజ్యం అంటాడు, అన్నీ అంటాడు. మరి ఇంత క్లియర్ కట్గా జరిగితే మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు చెప్పమని మీరు కనీసం ఆ పేరు కూడా మీరు చెప్పలేకపోతా ఉన్నారు. పైగా మీరు ఏమంటున్నారు, అది స్టడీ చేస్తాము, స్టడీ చేసిన తర్వాత చెప్తాము. మరి మీరేం మీరు మా విధంగా మేమనైతే అవి అది తెచ్చుకోవాలి రికార్డ్స్ ఉంది. టెక్నాలజీ గురించి ప్రపంచంలోనే మనంత బాగా ఉపయోగించే వాళ్ళు లేవన్నారు. మరి మీకు సబ్జెక్ట్ లేదా, సబ్జెక్ట్ ఇంతవరకు తెలియలేదా, తెలియకుండా కానీ మీ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారా? యాక్చువల్గా ఇది జరిగినప్పుడు ఇవాళ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ ఆ రోజు హైకోర్టులో ఈ విషయాలన్నింటిపైన ఆల్రెడీ ఆయన ఫైల్ చేశాడు. మా పార్టీ తరఫున నేను కూడా ఫైల్ చేశాను. కాబట్టి మీ దగ్గర సమాచారం అంతా ఉంది. ఇది ఎక్కడైతే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయో అన్ని చోట్ల స్పందిస్తూ ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను, ఇది కెన్యన్ ప్రెసిడెంట్ కెన్యన్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ విలియం రూటో ఆయన వాళ్ళ పార్లమెంట్ అనౌన్స్ చేశారు, అదానితో ఏదైతే అగ్రిమెంట్ ఉందో దీన్ని మేము రద్దు చేస్తున్నాము. మరి ఇక్కడ ₹1,00,000 కోట్ల భారం ప్రవేశం పడతా ఉంది. మరి గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది, దాన్ని స్టడీ చేస్తామని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పేరు చెప్పడానికి భయపడతా ఉన్నాడు.
నువ్వు అదాని పేరే చెప్పలేకపోతే అసెంబ్లీలో. కాబట్టి నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఇవాళ కెన్యన్ ప్రెసిడెంట్ ఏదైతే ఉన్నాడో విలియం రూటో, మరి ఆయన రియాక్ట్ అయ్యాడు. మీరు ఎందుకు రియాక్ట్ కావడం లేదు? ఎందుకు రియాక్ట్ కావడం లేదు? కాబట్టి చెప్తా ఉన్నాం, మీరు జగన్మోహన్ రెడ్డి దొంగ, జగన్మోహన్ రెడ్డి లంగ అని తిట్టుకుంటూ తిరిగితే ప్రజలు అర్పించారు. ఏదైతే దొంగతనం పట్టుబడిందని చెప్తా ఉన్నారో వెంటనే స్పందించాలి, ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలి, ఎవరైతే ఇందులో ఉన్నారో అదానిని అరెస్ట్ చేయాలి, అదానితో పాటు ఈ కుంభకోణంలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాం. ఇవాళ దీనిపైన రేపు సిపిఐ జాతీయ సమితి సమావేశాల్లో కూడా ఒక అజెండాగా డిస్కస్ చేస్తాం. దేశవ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా అదానిని అరెస్ట్ చేయాలి. ఈ కుంభకోణాల్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు ఏ పార్టీ అనేది నిమిత్తం లేదు, వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే పక్కా దోపిడీ. అరే వేరే దేశాలు వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు, మీరు పేరు చెప్పేది భయపడతారా? మీరు మాట్లాడరా? కాబట్టి చెప్తా ఉన్నారు, వాళ్ళ పక్కా దోపిడీ. 1,00,000 కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగదారులపైన భారం మోపే పద్ధతుల్లో ఈ 1,750 కోట్ల రూపాయలు లంచం తీసుకొని ఇవాళ భారాలు మోపారు. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మనం కూడా 6,072 కోట్లు రెగ్యులేటరీ కమిషన్ వేసింది. మళ్ళీ ఇప్పుడు 11,726 కోట్లు భారం మోపుతాం. ఇది రాబోయే 20 ఏళ్ళు ఈ రకంగా భారాలు మోపుతున్నారు. కాబట్టి రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంది.